సినిమా వాళ్ళను ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్న మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోకాపేట వద్ద నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి సెక్స్ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసిన లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారంలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 300 మంది అమ్మాయిలను నగ్నంగా వీడియోలు తీసిన మస్తాన్ సాయి ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబర్చుకుంటున్నాడని గుర్తించారు. బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి శృంగార దృశ్యాలు రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి. అమ్మాయిలతో నగ్నంగా చేసిన వీడియో కాల్స్ మాట్లాడి వాటిని కూడా రికార్డ్ చేశాడు. అన్ని వీడియోలను తన హార్డ్ డిస్క్లో సేవ్ చేస్తున్నట్లు గుర్తించారు. గతంలో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యను అత్యాచారం చేసి ఆ వీడియోలు కూడా రికార్డ్ చేశాడు. తన వీడియోలు డిలీట్ చేయాలని అడిగిన లావణ్యపై దాడికి దిగాడు మస్తాన్ సాయి. అమ్మాయిలను డ్రగ్స్కు బానిసలను చేసి లోబర్చుకుంటున్న మస్తాన్ సాయి 4 TB హార్డ్ డిస్క్లో 300 మంది అమ్మాయిల జీవితాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వీడియోలను పార్న్ వెబ్సైట్లో పెడతానంటూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు బయటకు వచ్చింది. భయంతో వీడియో కాల్స్ వ్యవహారాన్ని ఇంతవరకు బాధిత యువతులు బయటపెట్టలేదు. తన వీడియోల కోసం మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ను లావణ్య తీసుకొచ్చింది. తన వీడియోల కోసం సెర్చ్ చేస్తూ ఉండగా మిగిలిన అమ్మాయిల వీడియోలు బయటపడ్డాయి. వరలక్ష్మి టిఫిన్స్ యాజమాని ప్రభాకర్ రెడ్డి, హీరో నిఖిల్ ఫోన్లను హ్యాక్ చేశాడు మస్తాన్ సాయి. హీరో నిఖిల్, ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ వీడియోలను సైతం హార్డ్ డిస్క్లో మస్తాన్ దాచాడు. హార్డ్ డిస్క్ వెనక్కి ఇవ్వాలంటూ లావణ్యపై దాడి చేశాడు మస్తాన్ సాయి. హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు లావణ్యను చంపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో మస్తాన్ సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. తనతో పాటు వందలాది మంది అమ్మాయిల జీవితాలను కాపాడాలని పోలీసులను లావణ్య కోరింది. 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం మస్తాన్ సాయి పోలీసుల అదుపులో ఉండగా అతని ఫోన్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక మస్తాన్ సాయిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలోనూ లావణ్యను మస్తాన్ సాయి బెదిరించినట్లు గుర్తించారు. తన ఇంట్లోంచి బయటకు వెళ్ళమని లావణ్య అతడిపై గొడవకు దిగింది. తనకు తన ఫోన్, హార్డ్ డిస్క్ ఇస్తేనే ఇంట్లోంచి వెళ్తానని మస్తాన్ డిమాండ్ చేశాడు. నా ఇంట్లో నువ్వెందుకున్నావన్న లావణ్యను మస్తాన్ సాయి ఇది నీ ఇల్లు కాదు, నువ్వు బయటకు వెళ్ళాలని బెదిరింపులకు దిగాడు. ఇది తన భర్త రాజ్ తరుణ్ ఇల్లు అన్న లావణ్య రాజ్ తరుణే ఈ ఇంటికి వెళ్ళమన్నాడని మస్తాన్ సాయి వాదించాడు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేస్తానని లావణ్య హెచ్చరించగా త్వరగా తీసుకురావాలి అంటూ మస్తాన్ రెచ్చిపోయాడు.